ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. చాముండేశ్వరి సేవా సమితి వారి మహాబిల్వం వారు సమర్పించు శతమానం భౌతి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగే ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు తెలియచేయడానికి, చక్కని ఆశీర్వచనాలు అందచేయడానికి గురుగారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూరు దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడకంట్ల శ్రీరామ్ శరణ శర్మ గారు. నమస్కారం గురుగారు. జై గురుదత్త. గురుగారు, ఒక చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థ స్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః. చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీయ నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోర్ణతే కుంకుమరాగశోనే పుండ్రేక్షు పాశాం కుశపుష్పబాణహస్తే. నమస్తే 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 జగదేకమాతః. విశ్వజగజ్జనని అయినటువంటి బాలా త్రిపుర సుందరి తల్లికి శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ, ప్రియ భగవద్బంధువులు, హైందవ ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాలను ఆచరించేటువంటి ప్రతి ఒక్కరికి, శతమానం భవతి వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి బాలా త్రిపుర సుందరి దేవి దివ్య అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. గురుగారు, మొదటి కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో. హలో, నా పేరు సత్యవతి అండి, వైజాగ్. నమస్కారం అండి సత్యవతి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించేనండి. నక్షత్రం చెప్తారమ్మా? సతభిష నక్షత్రం, కుంభరాశి అండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. జై గురుదత్త. మీ పాదాభివందనాలండి గురువుగారు. శివార్పణం శివార్పణం. సత్యవతి గారు అడగండి అమ్మా. మీరు గృహప్రవేశానికి రావాలంటే మేము ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నామండి. మీ దయ వల్ల మీ కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నామండి. ఓకే, ఎక్కడ కొనుక్కున్నారు ఇల్లు? మాది ఇక్కడ వైజాగ్ అండి, విలేజ్ అండి. ఓకే, గృహప్రవేశం చేసుకున్నారా? చేస్తామండి, శ్రావణ మాసంలో పెట్టుకుందాం అనుకుంటున్నామండి. చాలా మంచిదండి. గృహప్రవేశము దివ్యంగా, భవ్యంగా, సుందరంగా, గొప్పగా జరగాలి. దేవీ దేవతల అనుగ్రహము వలన ఆ ఇంట్లో మీరందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆశీర్వచనం. శతభిష నక్షత్రం ఎవరిది? సతభిష నక్షత్రం నాదేనండి. ఓకే, కుంభరాశి. నక్షత్రాధిపతి రాహువు, రాశ్యాధిపతి శని. ఏంటమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఆరోగ్యం కొంచెం బాగుంటలేదండి. అదే రీసెంట్ గా మా అమ్మగారు నాన్నగారు ఇదే అయ్యారండి. బాగా చూసుకునేవారండి. అదే అదే కొంచెం నల్లగా ఉంది. నాకు ఆరోగ్యం బాగుంటలేదు. ఎలా? ఓకే, ఇప్పుడు నూతన స్వగృహంలోకి మీరు వెళ్తున్నారు కదా, ఏ దిశలో ఉందమ్మా ఇల్లు? ఇటువైపు దక్షిణ వైపు ఉందండి. దక్షిణం ఎంట్రెన్స్ అండి? ఏంటండి? దక్షిణమా? అవునండి. దక్షిణమే ప్రధాన సింహద్వారం ఉందా? అవునండి. ఓకే, అంటే దక్షిణ ఆగ్నేయంలో ఉందా? ఎలా ఉంది, ఐడియా ఉందా మీకు? పెద్ద ఐడియా లేదండి నాకు. కొంచెం ఆయన మా వారికే తెలుసు. ఓకే, నూతన స్వగృహ ప్రవేశము డేట్ తీసుకున్నారా? ఇంకా లేదండి, కొంచెం పని ఉందని ఆగలేరండి. అందరితో కొంచెం పనులు అవుతున్నాయి. ఓకే, మీకు నేను మంచి పరిష్కారం చెప్తాను. దుర్గాదేవి ఆలయం ఉందా మీ దగ్గరలో? ఉందండి. ఓకే, ఒక 7 మంగళవారాలు నిమ్మకాయ దీపారాధన పెట్టండి రాహుకాలంలో. ఆరోగ్యపరంగా మీకు సమస్యల నుంచి బయటపడిపోతారు. నక్షత్రాధిపతి రాహువు కాబట్టి రాహుకాలంలో మీరు ఆ ప్రయోగం చేయండి. అమ్మవారి అనుగ్రహం వలన అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సత్యవతి గారు. గురువుగారు, మా అబ్బాయికి కూడా, మా అబ్బాయి గారు జాబ్ వచ్చిందండి. ఏరోనాటిక్ ఇంజనీర్. కొంచెం ఆశీర్వాదం ఇవ్వండి, ఇంకా పై స్థాయిలోకి వెళ్ళదండి. ఓకే, పరిష్కారం చేసుకున్న తర్వాత ఉద్యోగం వచ్చేసింది. మీరు చెప్పారండి, మీరు వెళ్తారా అని చెప్పారండి. మీరు అన్ని చెప్పినవి అన్నీ అవుతున్నాయండి. ఓకే, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఇంకా ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ పరంగా, ఎదుగుదల పరంగా, పేరు ప్రఖ్యాతుల పరంగా గొప్ప స్థానంలో, గొప్ప స్థాయికి ఎదగాలని మంచి మనసుతోటి ఆశీర్వచనం తల్లి. చాలండి, బాగా మిమ్మల్ని ఆశీర్వాదం తీసుకుంటేదాకా వదలనండి. అపాయింట్మెంట్ తీసుకుంటాను. అపాయింట్మెంట్స్ ఇప్పుడు ఇవ్వటం లేదమ్మా. సుమారుగా 10-15 రోజుల వరకు ఎలాంటి అపాయింట్మెంట్స్ లేవమ్మా.
ప్రయత్నం చేయండి. మీకు నిజంగా కూడా మీ రాతలో మేము కలిసేది ఉంటే కలుస్తాము, అది భగవతేచ్ఛ. అంతే తప్ప అందరూ మీరు అపాయింట్మెంట్స్ కోసం ప్రయత్నించి మానసికంగా ఇబ్బంది పడకండి. సుమారుగా 15 రోజుల వరకు ఎలాంటి అపాయింట్మెంట్స్ లేవు తల్లి. జై గురుదత్త. సరేలే. మీ ఆశీర్వాదం ఉంటే చాలండి, అన్ని మంచి జరుగుతుంది. జై గురుదత్తమ్మ. జై గురుదత్త. సత్యవతి గారు ప్రశ్న అడగమంటారా గురుగారిని? అడగండి. ఓకే. లీలావతి, కళావతి అనేటువంటి పేర్లు వస్తాయి. ఎందులో వస్తాయి? అన్నవారు సత్యదేవుని కళ్యాణంలో అండి. కళ్యాణంలో వస్తాయా? ఏంటండి? కళ్యాణంలో వస్తాయా? రథంలో అండి, రథంలో అండి. వ్రతంలో వస్తాయా? సరే అండి, కంగారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో వస్తాయి. అవునండి. ఓకే. లీలావతి, కళావతి ఏమవుతారు? లీలావతి కళావతి అక్క చెల్లెళ్ళండి. అక్క చెల్లెళ్ళు. బాగా ఆలోచించండి. కాదండి, తల్లి కూతుళ్ళండి. సార్ ఓకే, మళ్ళీ దానికి వచ్చారు, తల్లి కూతుర్లు. మరి లీలావతి, కళావతి ఏ కథలో ఉంటుంది, ఎన్నో కథలో ఉంటుంది? లీలావతి కళావతి రెండో కథలో ఉంటుంది. మళ్ళీ ఆలోచించండి. రెండో కథ మూడండి, మూడు అనుకుంటుంది. 3. మళ్ళీ దారికి 5 వచ్చారు. కథలు ఉంటాయండి. 3వ కథలో కరెక్ట్ ఆన్సర్. ఇక చివరి ప్రశ్న మీకు ఏమిటంటే, లీలావతి కూతురు కళావతియా, కళావతి కూతురు లీలావతియా? లీలావతి కూతురు కళావతి అండి. మళ్ళీ ఆలోచించండి. లీలావతి కూతురు కళావతి కూతురు. లీలావతి కూతురు కళావతి కదండి, కళావతి కదా, ఆవిడ ప్రసాదం తీసుకోలేదని మళ్ళీ కళ్ళ కనబడతారు కదండి దేవుడు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. మీరు చివరిలో తడబడతారు అనుకున్నాను. మళ్ళీ ఖచ్చితంగా లీలావతి కూతురే కళావతి అని చెప్పారు. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి. సత్యదేవుడు, మీ పేరు సత్యవతి కదా, సత్యదేవుడి యొక్క దివ్య అనుగ్రహం మీ కుటుంబానికి దక్కాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలమ్మా. మరో కాలర్ లైన్లో ఉన్నారు గురువుగారు. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వనిత అండి, ఇక్కడ హైదరాబాద్ నుండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి అండి. నక్షత్రం చెప్తారా? అశ్విని నక్షత్రం. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త అండి. ఏమ్మా హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు తల్లి? ఇక్కడ మీరు మొన్న వచ్చారు ఇక్కడ అయ్యప్ప టెంపుల్ దగ్గర ఉంటుంది, బైరామలు కూడా. అవునండి, చూశాను, మీకు కాల్ చేశానండి. సాగర్ రింగ్ రోడ్ దగ్గర. అవునండి. ఓకే. అశ్విని నక్షత్రం ఎవరిదమ్మా? నాదే అండి. నక్షత్రాధిపతి కేతువు, మేషరాశి. ఏంటమ్మా తెలుసుకుంటారు? ఏం తెలుసుకుంటారు? హెల్త్ బాగుండట్లేదండి, మనసు ఎంత బాగుండట్లేదు. వయసు ఉంటుందమ్మా మీది? నాకా అండి 29, 30. 29, 30. వివాహమైందా? అయిందండి. గోత్రం ఏందమ్మా? మాది సుదీక్షణ సూర్య ఋషి. ఏందమ్మా? గోత్రం సుదీక్షణ సూర్య ఋషి. ఓకే, మీరు ఉండేది అదే ప్రాంతమే కదా. మంచి పరిహారం ఉంది. ఆరోగ్యపరంగా అద్భుతమైనటువంటి విజయాలు. మీకు సుబ్రహ్మణ్య స్వామి అమ్మా బాగుండట్లేదు, మనసు బాగుండట్లే అండి. అన్నీ కుదుటపడతాయి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము అదే అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉంది. మంగళవారం రోజు విభూతితోటి అభిషేకం చేయించండి. దానివలన మనసు ప్రశాంతంగా మారుతుంది. మీకున్న సమస్యకు ఆ కుజదోషం అనేది తొలగిపోతుందమ్మా. చాలా అద్భుతమైనటువంటి విజయాలు వస్తాయి. జాతకం బాగున్నదా అండి? జాతకంలో పెద్దగా ప్రభావం ఏం లేదమ్మా, చిన్నగా దోషం ఉంది. అది నేను చెప్పిన పరిహారం చేసుకోండి, సరిపోతుంది. ఒక్కటే పాప అండి, 5 months బ్యాక్ అబర్షన్ అయింది, హెల్త్ బాగుండట్లేదు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మీకు పాప మాత్రం ఉంది. రెండవ అబార్షన్ మాత్రం 5 మాసాలకు అయింది. అవునండి. ఓకే, భగవంతుడి దేవన్న ఆరోగ్యంగా మీరు కుదుటపడాలి. ఎలాంటి చింతించవలసిన అవసరం లేదు. నేను చెప్పిన పరిష్కారం చేసుకోండి చాలమ్మా. సరే అండి. ఓకే తల్లి. జై గురుదత్త. సుమంగళి భవ. ప్రశ్న అడగమంటారా అండి గురుగారిని? గురుగారు కాల్ కట్ అయిపోయిందండి. మరి నవగ్రహ దేవతల వైభవాన్ని గురించి వివరిస్తూ గత ఎపిసోడ్లో సూర్య భగవానుడు గురించి ఎన్నో విషయాలను తెలియపరిచారు. మరి గ్రహ దేవతల్లో 2వ గ్రహ దేవత అయినటువంటి చంద్ర భగవానుడు గురించి ఈరోజు వివరిస్తారండి. ఆదిత్యాది చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహాలకు పరిపరి విధముల నమస్కారములు చేస్తూ నవగ్రహాల వైభవములో సూర్యనారాయణమూర్తి దేవదేవుడు, ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు గురించి
మనము కొంతవరకు తెలుసుకున్నాం. రెండవ గ్రహము ద్వితీయ గ్రహము. ఈ నవగ్రహాలలో సూర్యుడికి ఎదురుగా ఉండేటువంటి భగవంతుడు నవగ్రహాలలో మొదటి గ్రహమైనటువంటి సూర్యనారాయణమూర్తి తూర్పు దిక్కు చూస్తుంటాడు. ఇక చంద్ర భగవానుడు ఆగ్నేయ దిగ్భాగంలో ఉంటాడు. ఆ నవగ్రహ మండపంలో మీరు చూస్తే తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యము, ఉత్తరము, ఈశాన్యము 8 దిక్కులు ఉంటాయి. 8 దిక్కులు గాక 9వ దిక్కు మధ్యలో. ఆ మధ్యలో ఉన్న భగవంతుడే సూర్యనారాయణమూర్తి. ఆయన తూర్పు దిక్కు చూస్తూ ఉంటాడు. ఇక ఆగ్నేయ దిగ్భాగంలో చంద్రనారాయణుడు చంద్ర భగవంతుడు ఉంటాడు. చంద్రగ్రహం. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచకారయేతు చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయేతు. మానసికమైనటువంటి ఒత్తిడి, పీడలు, మనసులో ఉన్నటువంటి పీడలు, గండాలు తొలగిపోయి ఒక మనిషికి ప్రశాంతంగా బ్రతకాలన్నా, ఏది ఉన్నా లేకున్నా ఉన్నంతలో ప్రశాంతంగా బ్రతకాలన్నా ఆ చంద్ర భగవానుడి యొక్క కారణం ఖచ్చితంగా ఉంటుంది. అందుగురించే చంద్ర మహర్దశ. ఇక్కడ రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రుడు, శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. మనము మొన్నటి రోజు చెప్పుకున్నాం కదా, సూర్యనారాయణమూర్తికి ఆయన నక్షత్రానికి 3 నక్షత్రాలకు అధిపతి అని. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ. ఈ ముగ్గురికి బాస్ ఎవరంటే సూర్యనారాయణమూర్తి. మరి రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి ఎవరు ఎక్కువగా ఆరాధించాలంటే చంద్ర భగవానుని ఆరాధించాలి. ఈ 3 నక్షత్రాలకు బాస్. అందుగురించే మనము జన్మించినటువంటి సమయములో లగ్నము అని ఒకటి ఉంటుంది. నక్షత్రము అందరికీ తెలుసుకుంటారు, జన్మరాశి అది తెలుసుకుంటారు, జన్మ లగ్నము అని ఉంటుంది. లగ్నము అంటే అర్థం ఏమిటంటే నువ్వు ఏ లగ్నంలో జన్మించావు. మేషలగ్నమా, వృషభ లగ్నమా, మిథున లగ్నమా, కర్కాటక లగ్నమా, సింహ లగ్నమా, కన్యా లగ్నమా, తుల, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ, మీన లగ్నాలు. ఈ 12 లగ్నాలలో నీవు జన్మించిన రోజు, తిథివార, నక్షత్ర, కరణ యోగాల ప్రకారము ఆ సమయములో, ఆ నక్షత్రములో, ఆ పాదములో, ఆ రాశిలో జన్మిస్తే మరి ఏ లగ్నంలో జన్మించావనేది ప్రామాణికంగా మనం తెలుసుకోవాలి. అప్పుడు ఆ లగ్నాన్ని బట్టే మన జాతక చక్రములో చంద్రగ్రహము ఏ స్థానములో ఉంది తెలుస్తుంది. చంద్రగ్రహము మొదటి స్థానంలో, 2వ స్థానంలో, ఇలా 12 స్థానాలలో ఏ స్థానములో ఉంది. ఆ స్థానంలో ఉండటం వలన మనకారకుడైనటువంటి చంద్ర భగవానుడు మనకు మనశ్శాంతిని ఇవ్వాలంటే ఎలాంటి పరిష్కారములు చేసుకోవాలి. చంద్ర భగవానుడు ఎంత గొప్ప దేవుడు అంటే నిజంగా కూడా మీరు గమనించండి ప్రియ భగవద్బంధువులు, ఒక రోజు పూర్తిగా అనుభవించలేరు వాళ్ళు. మనము రోజులు అనుభవిస్తాము, రోజులు స్వీకరిస్తాము, రోజులు తిరుగుతూ చూస్తూ ఉంటాము. కానీ వాళ్లకు లేని ఈర్ష్య, అహము, కుట్రలు, కుతంత్రాలు, రాగద్వేషాలు ఎవరికి ఉంటాయంటే మనుషులకు ఉంటాయి, మానవాళికి ఉంటాయి. అది ఒక్కటి మానాలండి ప్రతి మానవుడు కూడా. అవి మానితే ముందుగా ఏమొస్తుందంటే మనశ్శాంతి వస్తుంది. ఒక మానవాళికి మనిషి జీవితములో, నిజ జీవితములో, కుటుంబములో కానీ బయట కానీ లక్షల కోట్లు సంపాదించేవారున్నా, ఏమి లేనివాడు ఉన్నా ఏమి కోరుకోవాలంటే నేను ప్రశాంతంగా ఉండాలి, మానసికమైనటువంటి ఒత్తిడులు లేక మనసు ప్రశాంతంగా ఉండేటట్టు చూపెట్టవయ్యా అని మొదటి నమస్కారం చంద్ర భగవానుడికి కోరుకోవాలి. అందుగురించే మనకు ఇన్ని ఉంటాయి కదా, హరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, ఈర్ష్య, కుట్రలు, కుతంత్రాలు, రాగద్వేషాలు, వారి మీద వీరు చెప్పడము, వీరి మీద వారికి చెప్పడము, ఎదుగుతున్నటువంటి వాళ్ళని కాలు బట్టి గుంజడము, పక్కవారిని మనము హేళన చేయడము, మనకు లేని వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళను ఒక పేరు పెట్టి పిలవడము, ఇవన్నీ మనము చేస్తూ ఉంటాం కదా. వాళ్లకు మానసిక ప్రశాంతత ఉండదు. ఎందు గురించి అంటే చంద్రుడు మంచి స్థానంలో ఉండక ఏదో మందబుద్ధి కలిగించి ఉన్నటువంటి బుద్ధిని అధపాతాలోనికి తొక్కేస్తాడు. అందుగురించే ఎన్ని లక్షలున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత పెద్ద భవనములో ఉన్నా, ఎంత పెద్ద కార్లల్లో తిరుగుతున్నా ప్రశాంతత లేని జీవితము ఉన్నా ఒకటే, నా విషయంలో లేకున్నా ఒకటే. ఏమి లేదు,
అడుక్కునేవాడికి 60 కూరలట. అడుక్కునేవాడికి 60 కూరలు, వండుకునేవాడికి 1 కూర. ఎవడు అదృష్టవంతుడు అంటే నా విషయంలో అడుక్కునేవాడే అదృష్టవంతుడు. అందుగురించే భవతీ భిక్షాందేహి అని ఆ రోజులలో పరమేశ్వరుడు అన్నపూర్ణాదేవి దగ్గర భిక్ష కూడా తీసుకున్నాడు. మనం అనుకుంటాము భిక్షాటనకు వెళితే నామోషు, అయ్యో మనము భిక్ష తీసుకుంటామా, మనమే 10 మందికి భిక్ష వేసే వాళ్ళం కదా అనుకుంటారు కదా. ఎవడైతే భిక్ష తీసుకుంటాడో వాడు అదృష్టవంతుడు. అంటే మనిషి ప్రశాంతంగా ఉన్నది కాబట్టే ఖచ్చితంగా ప్రతి మానవుడు సంవత్సరానికి ఒక 5 గృహాలన్నా భిక్షకు వెళ్ళాలన్నట. అంటే అహం తగ్గడానికి. నేను ఎంత పెద్ద స్థానములో ఉన్నా ఇది దేవుడు ఇచ్చినటువంటి వరమే, కానీ ఇంత ఉన్నా కూడా మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఇంత ఐశ్వర్యం ఉన్నా కూడా నాకు వృధానే. అపర కుబేర స్థానములో ఉన్నా కూడా వృధానే. అందుగురించే మనక్కారకుడైనటువంటి చంద్రుడు, ఆయన మనోకారకుడు, మనసును ప్రశాంతంగా ఇచ్చేటువంటి వాడు. నవగ్రహాలలో ద్వితీయ గ్రహము ఆగ్నేయ దిగ్భాగంలో కూర్చొని ఉంటాడు. శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధనం శ్వేతశ్చత్రధ్వజపతాకాదిశోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణీం కుర్వాణం కిరీటినీం సుఖాసీనం పత్నీపుత్ర పరివార సమేతం సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే సమచతురస్రాకార మండలే. ఆయనకి ఇష్టమైనటువంటి ధాన్యము వడ్లు లేదా బియ్యము, ఇష్టమైనటువంటి వస్త్రము తెలుపు లేదా తెల్లటి పుష్పాలు, ఆయనకి ఇష్టమైనటువంటి అభిషేకము క్షీరాభిషేకము తెల్లగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క చంద్రభగవానుడికి ముత్యము రత్నం అంటే చాలా ప్రాణం. అందుగురించే రోహిణి అలాగే హస్త శ్రవణ నక్షత్రం వాళ్ళు ముత్యము ఉంగరాన్ని ధరించాలి వెండిలో అని చెబుతూ ఉంటారు. రాశులు ఏమైనా రోహిణీ నక్షత్రానికి వృషభ రాశి వస్తుంది, హస్తా నక్షత్రానికి కన్యా రాశి వస్తుంది, శ్రవణ నక్షత్రానికి మకర రాశి వస్తుంది. అయినా కూడా ముత్యము ధరించడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మానవుడి యొక్క మనుగడలో మానవాళిలో మనిషిగా జన్మించినటువంటి మనకు ప్రశాంతంగా ఉంటే జీవితం చాలండి. నా విషయంలో ఇది రాలేదు, అది సంపాదించలేదు, వాడికుంది మనకు లేదు, మనకంటే వెనుక వచ్చాడు, మనకంటే ముందెళ్ళిపోయాడు, ఇదంతా భ్రమ. నా విషయంలో నీ యొక్క సొమ్ము తినగలుగుతాడు, నిన్ను ఇబ్బంది పెట్టి నానా రకాలుగా నీ దగ్గర ద్రవ్యాన్ని గుంజుకోగలుగుతాడు, కానీ నీ రాతలో ఉన్నది మాత్రము ఈ ప్రపంచములో ఎవడు గుంజుకోలేడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి మనం ఒకటే అనుకోవాలి, ఈ జీవితంలో ప్రశాంతంగా ఉండేటట్టుగా ఆశీర్వదించండి అని కోరుకోవాలంటే ఖచ్చితంగా చంద్రభగవానుడు. ఆ చంద్రభగవానుడికి ఇష్టమైనటువంటి వారము సోమవారం. సోమవారములో ప్రదోషకాలము, చంద్రుడు ఉదయించేటువంటి వేళ ఉపవాసముండి చంద్రుడికి క్షీరముతో అభిషేకము చేసి 10 ప్రదక్షిణాలు చేయాలి. చంద్రమహర్దశ 10 సంవత్సరాలు ఉంటుంది. చంద్రమహర్దశ 10 సంవత్సరాలలో చంద్రుల్లో రాహు ఉంటాడు, చంద్రుల్లో శుక్రుడు ఉంటాడు, చంద్రుల్లో కేతు ఉంటాడు, చంద్రుల్లో గురువు ఉంటాడు, చంద్రుల్లో అన్ని గ్రహాలు ఉంటాయి. ఆ 10 సంవత్సరాల ఆ వయస్సులో చంద్రమహర్దశలో మనసుకు ప్రశాంతత రావాలంటే ఖచ్చితంగా చంద్రుణ్ణి ఆరాధించాలి. ఒక మంచి పరిష్కారం చెప్తాను. మానసిక ప్రశాంతత ఎవరు కోరుకోరు చెప్పండి? ప్రతి మనిషి మానసికమైనటువంటి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు కదా. అటువంటి వాళ్ళు నేను ఇచ్చే చిన్న పరిష్కారం, నేను ఇచ్చేది కాదు, ఆ దేవుడు ఇస్తున్నాడు అనుకోండి. ప్రతి పౌర్ణమి రోజు చంద్రుడు ఉదయిస్తున్న సమయములో ఒక రాగి పాత్రలో పాలు పోసి చంద్రబింబము పాలల్లో కనబడేటట్టుగా దానికి సమకూర్చుకొని ఆ చంద్రబింబము పాలల్లో చూస్తూ లలితా సహస్రనామము పూర్తిగా చదవండి. ఆడవాళ్ళు, ఆడపడుచులు, స్త్రీలు, సౌభాగ్యవతులు, పిల్లలు, కన్యలు, వివాహమైన వాళ్ళు, వృద్ధులు, ఎవరైనా సరే, గంగా భాగీరథులు. అంటే ఇక్కడ సౌభాగ్యవతులే చదువుకోవచ్చా, మాకు మా భర్త లేడు చదవచ్చా? ఖచ్చితంగా చదవచ్చు. గంగా భాగీరథులు అని పేరు వాళ్ళకు. గంగా భాగీరథులు అనేటువంటి పేరంటే ఖచ్చితంగా చదవచ్చు. అయితే ఆ సమయంలో చంద్రబింబాన్ని ఇలా తిలకిస్తూ, చంద్రుణ్ణి చూడొద్దు, బింబాన్ని పాలల్లో వీక్షిస్తూ లలితా సహస్రనామము గనక చదివితే మనసుకు ప్రశాంతత ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు తనివి తీరా చూసి అనుభవిస్తారు. ఇంతకంటే పెద్ద పరిష్కారం నేను చెప్పను. లక్షలు, కోట్లు, వేలు, వందలు ఖర్చయ్యే పరిష్కారం అవసరం లేదు. శతమానం భవతి అలా ఇవ్వదు. నీ కర్మలో ఖచ్చితంగా కొన్ని వేల లక్షల మంది మీరే చూస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రయత్నం చేస్తూ 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 ఆ రోజు ఆ కాలు కలిసిన వెంటనే వాళ్ళు చెప్పే మొదటి మాట, మీరు చెప్పింది అయ్యింది, నేను చెప్పింది కాదు, నేను మీలో ఒకరినే, నేను మీలాగా మనిషినే. ఆ భగవంతుడు అనుగ్రహముతోటి, ఆ దత్తుడు అనుగ్రహముతోటి, ఆ గురువు చెప్పిన మాటలు నేను మీకు చెప్పడం జరుగుతుంది తప్ప ఇందులో మీరు నన్ను ఏ స్థానంలో కూర్చుండబెట్టవలసిన అవసరం లేదు. ఈ పరిష్కారం చేసి చూడండి.
మనసుకి ప్రశాంతత. ప్రశాంతత అంటే అర్థం ఏమిటి తెలుసా? ఒక భార్యాభర్త కలిసి ఉండడము, సఖ్యతగా ఉండడము, సంతోషంగా ఉండడము, ప్రేమ అభిమాన ఆప్యాయత అనురాగాలతోటి ఉండడము, ఒక వసుదైక కుటుంబంలాగా కలిసి ఉండడము, అత్త మామ మరిది బావ యారాన్లు వదినే మరదలు ఇలా పిల్లలు అందరు కలిసి ఉండి అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారంటే అదే మానసికమైనటువంటి ప్రశాంతత. ఆ కుటుంబములో అందరూ సఖ్యతగా సంతోషంగా ఉంటున్నారంటే ఆ కుటుంబంలో చంద్ర భగవానుడి యొక్క దివ్య అనుగ్రహము నిండుగా కుటుంబం పైన ఉన్నది కాబట్టే ప్రశాంతంగా ఉన్నారు. మనము చూస్తలేమా అండి? సంవత్సరాలు తరబడి మన బంధువుల ఇంటికి మనం పోము, మన పెదనాన్న పిల్లలతో మాట్లాడము, మన అక్క పిల్లలతో మాట్లాడము, మన అమ్మ నాన్నతో కూడా మాట్లాడము. కనీసం సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజుకు నమస్కారం చేసుకోవాలన్నా వీడు పోయి అమెరికా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో ఉంటాడు, వాళ్ళు ఇక్కడ ఉంటారు. నిజంగా ఏం బంధాలు ఇవి? ఎక్కడ పోతున్నాయి చెప్పండి? అంటే చంద్రుడు ప్రశాంతతమైనటువంటి వాతావరణం మనకి ఇవ్వలేదు. ఎన్ని లక్షల కోట్లున్నా కుటుంబమంతా కలిసి ఉంటే దాంట్లో ఉన్న ఆనందము ఎక్కడ దొరకదు. ఉన్న దాంట్లో సంతృప్తికరంగా మనిషికో పిడికడు, మనిషికో 2 ముద్దలు తిన్నా ఆనందంగా ఉంటారు. అందుగురించే చంద్రభగవానుడి యొక్క అనుగ్రహం నిండుగా ఉండాలి. అందుగురించే శాస్త్రం ఏమంటే తెలుసా? పంటే నిద్ర పట్టదు, తింటే అరగదు అనేటువంటి సామెత ఉంది. తింటే అరగదు, పంటే నిద్ర పట్టదు. ఈ ఎందుకు? ఆ బ్రతుకు ఉండి ఎందుకు నా విషయంలో? కాబట్టి మరి ఎందుకు ఆ బ్రతుకు మీకు వచ్చింది? కారణం ఏమిటి తెలుసుకోవాలి కదా. ఆ కారణం ఏమిటంటే జాతక చక్రంలో చంద్ర భగవానుడు మీకు ద్వితీయంలో, చతుర్థంలో, షష్టమంలో, అష్టమ స్థానంలో, నవమంలో, దశమంలో, ఏకాదశంలో ఎందులో ఉన్నాడు? మీ నక్షత్రం ఏంది? మీ లగ్నం ఏంది? మీ రాశి ఏంది? చంద్రుడు వక్రంలో ఉన్నాడా? నీచ స్థానంలో ఉన్నాడా? ఇంత కష్టపడుతున్నాము, ఇంటికి రాగానే గొడవలేంది? ప్రేమలు ఎందుకు లేవు? ఇద్దరం ఎందుకోసం నవ్వుకుంటలేము? అమ్మ నాతో ఎందుకు మాట్లాడతలేదు? నాన్నగారు నన్ను చూడంగానే ఎందుకు కసురుకుంటున్నారు? ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి భార్యకు నాకు గొడవలేంటి? పిల్లలు నా మాట ఎందుకుంటలేరు? ఇవన్నిటికీ కారణమే చంద్రభగవానుడు. అప్పుడు నీకు ప్రశాంతత ఉండదు. ఎందుకురా జీవితమని ఓ రూమ్లోకి వెళ్ళి సపరేట్గా పడుకోవడం. అటువంటి ఆలోచన చాలామందికి ఉంది. పంటే నిద్ర రాదు, తింటే అరగదు, ఎందుకు జీవితం అనేటువంటి ఆలోచనలో పడ్డటువంటి కుటుంబాలు కొన్ని వేల లక్షలు కోకొల్లలు ఉన్నాయి. నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఏమి లేని వాడు ఈరోజు గుడిసెలో ప్రశాంతంగా ఉన్నాడు. నిజంగా వాని జాతకం బాగుంది. వాని జాతకం బాగుంటే వాడు అపరకు బేరుడు కావచ్చు కదా గురువు గారు, గుడిసెలో ఎందుకున్నాడు అని పనికిరాని ప్రశ్నలు వేసే వాళ్ళు ఉంటారు. నా విషయంలో అపరకు బేరుడు గొప్పవాడా, వీడు గొప్పవాడంటే వీడే గొప్పవాడు. ఎందు గురించి గొప్పవాడంటే వీరెంబడి ఏం రావని తెలుసుకున్నాడు. నీ ఎంబడి కూడా ఏం రావని నువ్వు తెలుసుకోలే. నువ్వు తెలుసుకున్న రోజు నువ్వు ఉండవు. వీడు తెలుసుకున్నాడు కాబట్టి ధర్మంగా పోదాము, ధర్మంగా సంపాదించుకుందాము, ఉన్న దాంట్లో సంతృప్తికరంగా ఉందాము, 4 రూపాయలు ఉన్నాయి, నలుగురం తిందాము అనేటువంటి ఆలోచన వీడికి ఉంటుంది. వాడికి ఉండదు. 100 కోట్లుంటే ఇంకో 10 కోట్లు సంపాదిద్దాం, ఇంకో 20 కోట్లు సంపాదిద్దాం. చాలు అనే పదము లేనిటువంటి ఐటమ్ ఏంటంటే ఖచ్చితంగా డబ్బేనండి. భగవంతుడు నాకు 500 కోట్లు ఇస్తే నేను ఇంత కష్టపడుతున్నా కదా, ఇంకో 1000 కోట్లు ఇవ్వచ్చు కదా అన్న ఆలోచన ఉంటుంది తప్ప, స్వామి నాకు 500 కోట్లు ఇచ్చావు, నాకు ఎందుకు, నేను ఏం చేసుకుంటాను స్వామి అని ఎవరైనా అంటారా? ఎవరు అనరు. అంటే ప్రశాంతత లేని జీవితంలో అడుగు పెట్టబోతున్నారు. మాయ. కాబట్టి చంద్రభగవానుడి యొక్క నిండు అనుగ్రహం ప్రతి ఒక్కరికి దక్కవలసిందే. ఆ భగవంతుడు నిజంగా కూడా చంద్రుడికి సూర్యుడికి లేని భేదాలు మనకున్నాయండి. నిజంగా వాళ్ళు ఒకరోజు పూర్తిగా సుఖపడరండి. సగం రోజు ఈయన వస్తాడా సూర్యనారాయణమూర్తి, ఈయన వెళ్ళిపోగానే చంద్రుడు వస్తాడా? చంద్రుడు సగం రోజు, సూర్యుడు సగం రోజు. ఒకరోజు పూర్తిగా కూడా సుఖపడని ఆ గ్రహాలు, ఈర్ష్యలు లేనటువంటి గ్రహాలు మనకెందుకండి? కాబట్టి చంద్రగ్రహం చాలా గొప్ప గ్రహం. అమ్మవారి పాపెడలో శివుడి యొక్క జటాజూటములో ఎప్పుడూ చంద్రవంక సేవ చేస్తూ ఉంటుంది. అందుగురించే లలితా సహస్రనామము అంత గొప్పది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అన్నారు. ఇచ్చేది ఆవిడనే, నడిపించేది ఆ తల్లే, క్రియా నడిపించేది ఆ తల్లే. ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఆ తల్లి పాపటిలో చంద్రవంకలాగా చంద్రుడే ఉంటారు. మరి అటువంటి చంద్రుడికి నూలుపోగులాగా శాస్త్రం ఉంది కదా, చంద్రుడికి నూలుపోగులాగా సోమవారం రోజు ఉపవాసం ఉండి సాయంకాలం సమయంలో మీరు తప్పకుండా చంద్రుడిని చూసి నమస్కారం చేసుకొని ప్రతి పౌర్ణమి రోజు ఒక ఇత్తడి ప్లేట్ కానీ అందులో చంద్రబింబం కనబడేటట్టుగా పాలు పోసి లలితా సహస్రనామం చేయండి. మీ ఇంట్లో భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదా, గొడవలున్నాయా, ప్రశాంతత లేదా, ఎడముఖం పెడముఖం పెట్టుకున్నారా, పిల్లలు మీ మాట వింటలేరా, ఎందుకు ఈ జీవితం అనుకుంటున్నారా, ప్రశాంతత రావాలనా? ఇంతకంటే గొప్ప పరిష్కారం
శతమానం భవతి మీకు ఇవ్వదు. ఇంత మంచి పరిష్కారం ఇస్తుంది. ఇది మీరు చేసి చూడండి. చంద్రనారాయణుడి యొక్క దివ్య అనుగ్రహం నిండుగా లభిస్తుంది. 10 ప్రదక్షిణాలు చేయండి. నందివర్ధన పుష్పాలు పెట్టండి. బియ్యము దానం ఇవ్వండి. ఒడ్లు దానం ఇవ్వండి. ఒడ్లు ఎవరు తీసుకుంటారా అని అనుకుంటారా? ఏదైనా దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది, అప్పుడు జలాదివాసము ధాన్యాదివాసంలో ఒడ్లే పోస్తారు. దానం ఇవ్వండి. తెల్ల వస్త్రాలు దానం ఇవ్వండి. తప్పకుండా విభూతి ధరించండి. చంద్రుడికి చాలా ఇష్టం. ఇలాంటి చక్కటి పరిహారాలు చేసుకోండి. శతమానం భవతి నవగ్రహాలలో 2వ గ్రహం గురించి కొంతవరకు తెలియపరిచాము. మరి మిగతా గ్రహాల గురించి కూడా ఇంకో రోజు తెలుసుకుందాము. జై గురుదత్త. చంద్రభగవానుడి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. మరి శ్రీశైల మహాక్షేత్రమైనటువంటి ఆ క్షేత్రంలో యాగశాల శిథిలావస్థలో ఉంది. మరి దానిని పునర్నిర్మాణం చేసి ఎంతో చక్కగా రూపుదిద్దినట్టుగా దాన్ని నిర్మాణం చేయటం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది గురుగారు. మరి దాని గురించి వివరిస్తూ ఈ నిర్మాణం అనేది ఎవరు చేపట్టారో కూడా తెలియపరచండి గురుగారు. తప్పకుండా. శ్రీశైల క్షేత్రం అంటే మామూలు క్షేత్రం కాదు. మనకు సూక్తి కూడా ఉంది. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. మానవుడికి మళ్ళీ జన్మ కావాలని ఎప్పుడు కోరుకోవద్దు. మనం అనుకుంటారు మా నాన్నగారు మా ఆవిడ కడుపులో పుట్టాలి, మా అమ్మగారు కూతురై పుట్టాలి అనుకుంటారు. తప్పది. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. ఈ సూక్తి మళ్ళీ ఏ దేవుడికి లేదమ్మా. యావతు భారతదేశములో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలను పరిగణంలోకి తీసుకున్నా, 18 శక్తిపీఠాలను పరిగణంలోకి తీసుకున్నా, బ్రహ్మాండ శక్తిపీఠాలను పరిగణంలోకి తీసుకున్నా, ఇటు శైవ క్షేత్రాలు అటు వైష్ణవ క్షేత్రాలు ఎందరో కట్టినటువంటి దేవాలయాలను పరిగణంలోకి తీసుకున్నా, పునర్జన్మ రావద్దు అంటే ఖచ్చితంగా శ్రీశైల శిఖరాన్ని దర్శించవలసిందే. శ్రీశైలములో సాక్షి గణపతిని దర్శించవలసిందే. శ్రీశైలములో మల్లికార్జున స్వామి భ్రమరాంబికాదేవి అమ్మవార్లను దర్శించవలసిందే. అంత గొప్పది. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, అందులో 2 కలిసినటువంటి చోటు అది. అంతే కదా. భ్రమరాంబికాదేవి మరియు మల్లికార్జునుడు జ్యోతిర్లింగము, శక్తిపీఠం. మరి అక్కడికి మన ప్రాంతము వారి కంటే, ఇటు తెలంగాణ ప్రాంతము తీసుకోండి, అటు ఆంధ్ర ప్రాంతము తీసుకోండి, ఈ ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలే ఆ దేవాలయానికి వెళుతారని చాలా మందికి తెలుసు. కానీ నా విషయములో కర్ణాటక భగవద్బంధువులు శ్రీశైల క్షేత్రాన్ని ఎక్కువగా దర్శించుకుంటారు. ఎందు గురించి అంటే అక్కడ లింగోద్భవ కాలములో స్వామివారిని అద్భుతంగా అభిషేకాలు చేస్తారు. అందుగురించే కన్నడ ప్రజలకు ఎక్కువగా శివుడు అంటే ప్రాణం. మీరు మహాశివరాత్రి పర్వదినాన కర్ణాటక నుంచి పాదచారిగా నడుచుకుంటూ వెళ్తారండి. ఆ అడవులలో, వనమూలికలలో, కదలీ వనములో అంత అద్భుతంగా నడుచుకుంటూ వెళ్తారు. అంటే అంత భగవద్బంధువులకు అంత భక్తి శ్రీశైలం అంటే. మన వాళ్ళకు తెలియదని కాదు, మనం వెళ్తాము, దర్శనం చేసుకుంటాము, మనకి ఎంతసేపటికి ఒకటే ఆలోచిస్తాము, అమ్మ స్పర్శ దర్శనం దొరికిందా, మనము శివయ్యను తాకామా, మనము శివుడి పైన నీళ్లు పోశామా, అంతే అనుకుంటాం తప్ప ఆ జ్యోతిర్లింగాన్ని తాకడం వలన పునర్జన్మ నవిద్యతే. మామూలు విషయం కాదు. అందుగురించే ఏ దేవాలయములో గర్భగుడిలోకి వెళ్ళలేకున్నా కూడా దేవుడు, ఆ ఈశ్వరుడు, నీవు నా దగ్గరికి రా, నన్ను ముట్టు, నీకు అన్ని శుభాలంటాడు. ఏ దేవాలయంలో గర్భగుడిలోకి వెళ్ళలేము కదా. అటువంటి మహాపుణ్య క్షేత్రమే శ్రీశైల క్షేత్రం. శ్రీశైలములో ఉన్నటువంటి వనమూలికలు ఈ ప్రపంచాన్ని ఆదుకుంటున్నాయి ఆరోగ్యపరంగా. కదలీవనం అనేటువంటి ఒక గొప్ప కారణ్య అడవి. ఇప్పటికి కూడా అడవి కదులుతూ ఉంటుంది. ఖచ్చితంగా నేను చూసిన కాబట్టి చెప్తున్నాను. అక్కడ ఋషులు 600 సంవత్సరాల వయస్సు గల ఉన్నటువంటి మనుషులు తపస్సు చేసుకుంటూ ఆకులు అలమలతోటి భుజిస్తూ దేహానికి శక్తిని తెచ్చుకుంటూ భూమికి ఆనకుండా పైకి పద్మాసనం వేసి తపస్సు చేస్తూ ఉంటారు శ్రీశైల మహాక్షేత్రములు. దత్తాత్రేయ స్వామి భగవానుడు కూడా ఆ శ్రీశైల క్షేత్రంలో కొన్ని రోజులు తపస్సు చేశాడు. ఆదిశంకరుల వారు తపస్సు చేశారు. ఎందరో మహానుభావులు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. పాతాళ గంగా అనేటువంటి ప్రామాణికం అక్కడనే ఉంది. పాతాళ గంగను కృష్ణానదిని పిలవచ్చు కదా. అక్కడ వచ్చేటువంటి ఆ శుద్ధమైన జలము కృష్ణానది వాటరే కదా. కానీ పాతాళ గంగా మీకు చతుర్దశ భువనాలలో పాతాళం అని ఉంటుంది. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, అతల వితల సుతల
రసాతల, మహాతల, పాతాళ లోకం. అందుగురించే పాతాళ గంగా అనేటువంటి గొప్ప పేరు ఉన్నటువంటి పుణ్యక్షేత్రమే శ్రీశైల మహాక్షేత్రం. సాక్షి గణపతి పేరు కూడా ఎంత బాగుంది చూడండి. అవును. గణపతి దేవుడు అంటాం, కానీ ఆయన సాక్ష్యం, మనం వచ్చినట్టు సాక్ష్యం ఇస్తాడు. ఎవరికి? పరమేశ్వరుడికి, మల్లికార్జునుడికి, అమ్మవార్లకు. అటువంటి మహాపుణ్యక్షేత్రము. అక్కడ ఆ చరిత్ర, శ్రీశైల వైభవం అనేది ఎందరో మహానుభావులు ఇప్పటికే ప్రవచనపూర్వకంగా చెప్పారు, వాళ్లకు నమస్కారములు. అటువంటి మహానుభావుల చేత విన్నటువంటి, శ్రవణం చేసినటువంటి వాళ్ళు కొన్ని లక్షలు, లక్షోపలక్షలుగా ఉన్నటువంటి మానవాలు వెళ్ళి దర్శించుకుంటున్నారు. అటువంటి మహాపుణ్యక్షేత్రములో నేను ఎన్నోసార్లు వెళ్ళాను, దర్శనం చేసుకున్నాను. నా కుటుంబంతో వెళ్ళాను, భగవద్ బంధువులతో వెళ్ళాను, శతచండీ యాగము, ఏకచండీ యాగము అన్నీ చేశాను. కానీ అందరికీ ఆ యొక్క యోగం రాదండి. ఆ యోగం నిజంగా ఆ శ్రీశైల మల్లికార్జునుడు ధ్వజస్తంభం దర్శనం చేసుకున్న తర్వాత వెనక, గుడి వెనక సైడ్ అమ్మవారు ఉంటుంది, అంతే కదా. ఆ గుడి వెనక సైడ్ వెళ్తూ ఉన్న సమయంలో కుడి వైపున యాగశాల ఉంటుంది. ఆ రోజులలో మరి ఆ రాజులు కట్టించినటువంటి యాగశాల, అటువంటి మహా అద్భుతమైనటువంటి యాగశాల, రాజల వారు కట్టించినటువంటి యాగశాల, అది శిథిలావస్థలో ఉంది. అయితే ఎన్నోసార్లు నేను వెళ్ళాను, నాతో పాటు భక్తులు వెళ్ళారు, ఎన్నో లక్షల మంది వెళ్తున్నారు, ఎవరికి ఆలోచన రాలేదంటే శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు, అమ్మ ఆజ్ఞ లేనిది అంతే కదా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. అటువంటి ఆలోచన ఒక పుణ్య దంపతులకు వచ్చింది, మామూలు విషయం కాదు. ఎవరు గురువు గారు వారు? వాళ్ళు కూడా, ఆ పుణ్య దంపతులకు కూడా ఎలా వచ్చిందంటే అది నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందు గురించి అంటే పుణ్యం అనేది అందరం కొనుక్కుంటే రాదమ్మా, పుణ్యం అనేది సంపాదించుకుంటే వస్తుంది, అంతే కదా. పుణ్యం సూపర్ మార్కెట్ లో మనం పైసలు ఇచ్చే వచ్చేది కాదు. మరి అంత పుణ్యము సంపాదించుకున్నారంటే అది ఊరికే కాదు. భారతీయ సాంప్రదాయంలో, భారతదేశ చరిత్రలో నిజంగా కూడా 140 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశ జనాభాలలో 365 రోజులకు 365 రోజులు రోజు హోమము చేసేటువంటి ఒక గృహం, అది మామూలు విషయం కాదు. అందులో మరి చక్కగా బ్రాహ్మణ పండితుల బ్రాహ్మణ గృహమా? కాదండి. ఇక్కడ బ్రాహ్మణుడు, వైశ్యుడు, రాజులు, క్షత్రియులు ఇవన్నీ పక్కపంటి పెట్టండి. భగవంతుడు ఎవరికి యోగం ఇయ్యాలో వాళ్ళకే ఇస్తాడు. 100 భవనాలు కట్టొచ్చు, ఒక గుడి కట్టలేము, అంతే కదా. 100 గుళ్ళు కట్టొచ్చు, ఒక యాగశాల కట్టలేము. ఇది నేను ఖచ్చితమైనటువంటి మాట చెప్తున్నా. భారతదేశ చరిత్రలో కొన్ని సంవత్సరాల కాలం నుండి లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి సూక్తిని పరిగణనలోకి తీసుకొని ఆ దంపతులు, ఆది దంపతులు, పార్వతీ పరమేశ్వరులాగా ఉన్నటువంటి దంపతులు మన హైదరాబాదు భాగ్యనగరంలోనే ఉంటారు. ఆ భాగ్యనగరంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో దేవుడికి నిమిషం దండం పెట్టాలంటే సమయం ఉండదు. ఎందు గురించి ఉండదంటే మనం అంత టెక్నాలజీలో ఉన్నామండి, అంత స్పీడ్ జనరేషన్లో ఉన్నాము. 3 గంటలు కూర్చొని త్రిబులార్ సినిమా చూస్తాము, 3.5 గంటలు చూసుకొని పనికిరాని సినిమాలు చూస్తాము, 3 నిమిషాలు దేవుడికి దండం పెడితే అప్పటికి నీ కళ్ళు మూసుకోగానే ఎన్నో యాదికొస్తూ ఉంటాయి. సత్యమా కాదా? సత్యమే. కానీ ఆ గృహములో ఆ పుణ్య దంపతులు, వారి ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి అయినటువంటి ఆ తల్లి కొన్ని సంవత్సరాల నుంచి లోకమంతా బాగుండాలనేటువంటి ఒక సూక్తితోటి ఉదయం బ్రాహ్మీ ముహూర్తములో లేచి ప్రతిరోజు తన స్వహస్తాలతోటి యాగానికి సంబంధించిన, హోమానికి సంబంధించిన ద్రవ్యాలు తయారు చేసుకొని, ఏదో పూజ సామాగ్రిలో దొరికేటువంటి సమిధలు కాదండోయ్, సమిధలు చెట్లు, ఏ చెట్లు కావాలి, హోమానికి ఏ ద్రవ్యము, ఏ గ్రహానికి ఏ సమిధ, ఆ ప్రకారంగా తెప్పించుకొని సంవత్సరానికి సరిపడేటువంటి ద్రవ్యము ఒకటేసారి తెప్పించుకొని బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆ రోజు, ఆ వారానికి, ఆ తిథికి, ఆ యొక్క నక్షత్రానికి తగ్గట్టు ఆ బ్రాహ్మణ పండితులను పిలుచుకొని కొన్ని సంవత్సరాల నుంచి హోమాలు చేస్తున్నటువంటి ఒక పుణ్య గృహం అది. అందుగురించే ఆ యోగం వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మరి నేను చాలా యాగాలు చేశాను, చాలా పెద్ద పెద్ద యాగాలు చేశాను, నాకు ఇయ్యొచ్చు. కానీ నేను రోజు చేయలే కదమ్మా. రోజు చేసేది అది మహా అద్భుతం. మనం చేసేది 3 మాసాలకు 6 మాసాలకు. అటువంటి పుణ్య దంపతులు ఒకసారి శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్ళి దర్శించుకున్నప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అమ్మవారి దర్శనం చేసుకొని అలా మెట్లు దిగి మళ్ళీ ఇలా బయటకు వచ్చే సమయంలో ఆ యాగశాల చూసి, ఏమండి ఇంత అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రంలో, ఈ శక్తిపీఠము జ్యోతిర్లింగం ఉన్నటువంటి మహాక్షేత్రంలో ఆ రోజులలో వారు కట్టించారు. ఇంతమంది కోటాను కోటీశ్వరులు ఉండరండి. నిజంగా కూడా ఈ భారతదేశంలో ఇంతమంది కోటాను కోటీశ్వరులు ఉన్నారు, మన తెలంగాణలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. ఎవరికి కూడా ఆలోచన వస్తలేదా అండి? అంటే దేవుడు అనుగ్రహం ఇయ్యాలే అని అలా మెట్లు దిగుతున్నారట వాళ్ళు. దిగుతుంటే ఆ క్షణము
వారి ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి ఆగి ఒక క్షణము యాగశాల దిక్కు చూసుకుంటూ, ఏమండి ఇది మనం కట్టకూడదా? మనం కడితే మనం కట్టలేమా? మనకు అంత శక్తి లేదంటారా? ఆ శక్తి ఇచ్చింది ఆయననే కదా, ఆయననే ఇస్తడము అని ఆ ధర్మపత్ని అనగానే నిజంగా వాళ్ళు ఏమనుకున్నారంటే సుమారుగా ఓ 20 లక్షలు, 25 లక్షలు, ఓ 50 లక్షలు అనుకున్నారు. అనుకొని అక్కడ ఉన్నటువంటి పాలక మండలి, దానికి సంబంధించినటువంటి ఈవో, వారికి సంబంధించినటువంటి వ్యవస్థ, ఒక దేవశిల్పి, వాస్తు శిల్పి, స్థపతి, వీళ్ళందరినీ పిలుచుకొని ప్రామాణికంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా యాగశాల నిర్మించాలి, దానికి సంబంధించినటువంటి ఒక స్ట్రక్చర్ గీయమని స్థపతికి అడిగారట. అడిగిన వెంటనే ఆ స్థపతి ఏమన్నారంటే, ఆ రోజు కట్టినటువంటి రాజలవారు కట్టించినటువంటి యాగశాల మామూలుది కాదు, ఇది మామూలుగా కట్టొద్దు, ఏదో సిమెంట్తో కట్టే యాగశాల కాదు, ఇది కృష్ణశిలా రాయితోటి కట్టాలి అంటే ఆయన నోటి నుంచి అమ్మ పలికిపిస్తుంది, అయ్య పలికిపిస్తున్నాడు, శివుడి ఆజ్ఞ ఆరంభమైంది. కృష్ణశిలా రాయితోటే కట్టాలి, కృష్ణశిలా రాయితోటి అద్భుతంగా సుందరంగా షోడశ స్తంభము, 16 స్తంభాలతోటి, స్తంభానికి దేవతామూర్తుల విగ్రహాలు, అంటే ఏ స్తంభానికి ఏ దేవతామూర్తి ఉండాలి. అందులో 4 ద్వారాలు, యజుర్వేద, ఋగ్వేద, సామవేద, అథర్వణ వేద 4 ద్వారాలు. 4 ద్వారాలకు చక్కగా 16 స్తంభాలకు ఆ కృష్ణశిలా రాయితోటి నిర్మించడానికి స్థపతి పూర్తిగా తయారు చేశాడు. ఆ తయారు చేసినటువంటి ఆ యొక్క స్థపతి పూర్తిగా ఎంత ఖర్చు అవుతుందని అడిగారట. సుమారుగా అంచనా వేసుకొని అటు ఇటుగా చెప్పాడట. 4,50,00,000 రూపాయల చిల్లర అవుతుందట అమ్మ. 4,50,00,000 రూపాయల చిల్లర. నిజంగా కూడా ఎందుకు నోటి నుంచి వచ్చింది, ఎందుకు అనుకున్నాము? భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరు ముఖం ఒకరు చూసుకున్నారట. చూసుకున్న తర్వాత అప్పుడు వారి యొక్క పతిదేవుడైనటువంటి వారు ఒక మాట అన్నారట, దేవుడు నీతోటి అనిపించాడేమో, దానికి మనం వెనుకంజు వేయొద్దు, ఇచ్చేది ఆయననే, తీసుకునేది ఆయననే, మనము మానవ నిమిత్రులము, మన దగ్గర ఉన్న ఐశ్వర్యము ఆయన ఇస్తేనే ఉన్నది, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, అంతే కదా. ఈశ్వరుడి ఆజ్ఞ లేనిది ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఆ తల్లి ఆ తండ్రి సమక్షంలో ఈ యాగశాల నిర్మించడానికి ఈ దేవాలయ ప్రాంగంలో నువ్వు అడిగావు, అది ఎందుకో తెలియదు, ప్రారంభిద్దాం. ఆ క్షణములో సరే అని వెనువెంటనే ఆ పనులు ప్రారంభించారండి. కోవిడ్ సమయంలో అప్పుడే అయిపోయేది. ఆ స్థపతి వారికి సంబంధించినటువంటి సేవకులు విజయవాడ దగ్గరలో ఈ కృష్ణశిలా రాయులను తయారు చేసి ఒక్కొక్కటి ఆ శ్రీశైలం వెళ్ళాలంటే ఎన్ని ఘాట్లు ఎక్కాలమ్మా? ఆ ఘాట్లు ఎక్కడానికి ఒక కష్టమైతే, ఆ ఘాట్ల దగ్గర నుంచి వచ్చి దేవాలయం ఆరు బయట వేసినటువంటి స్తంభాలు మళ్ళీ దేవాలయం లోపలికి పోవాలి కదా. పోవాలంటే ఆ దేవాలయం ప్రహరీ కూడా ఎన్ని ఫీట్ల హైట్ ఉంటుందో తెలుసా? సుమారుగా నాకు తెలిసి 20 ఫీట్ల హైట్ ఉంటుంది దేవాలయం ప్రహరీ గోడ. మీరు చూడండి ఎప్పుడన్నా వెళ్తే. ఆ ప్రహరీ గోడ చుట్టూ రావాలి, ప్రహరీ గోడ పైనుంచి ఆ స్తంభం కిందికి దిగాలి. ఎక్కడికి? లోపలికి దిగాలంటే దానికి సంబంధించిన క్రేను, ఆ క్రేనుకు 1 కోటి రూపాయలటమ్మ. ఆ క్రేను అక్కడికి వచ్చి ఈ స్తంభాలు లేవట్టి ఆ ప్రహరీ గోడ మళ్ళీ ఎటువంటి ఇబ్బంది కావద్దు. ఎటువంటి ఇబ్బంది ఏందనుకో, మంచి పని ఎవరు చూపెట్టరమ్మా, మంచి పని ఎవరు చూపెట్టరు, చెడ్డ పని మాత్రము. ఆ గోడకు చిన్న దెబ్బ తాకిందనుకో, శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఇలా జరిగింది అని అందరూ అంటారు. అంత జాగ్రత్తగా ఆ ప్రహరీ గోడ పైనుంచి అలా కిందికి దింపి ఆ షోడశ స్తంభ యాగశాల ప్రామాణికంగా యాగశాల ముందు పుణ్యావచనము చేసిన తర్వాత ఆ శంకుస్థాపన సమయంలో సుమారుగా అర లీటరు పాదరసం. 1/2 లీటరు పాదరసం అంటే నాకు తెలిసి 10 కిలోలు ఉంటుంది. 1/2 లీటర్ పాదరసం అంత వెయిట్ ఉంటుంది పాదరసం. మీరు ఎప్పుడన్నా చూడండి, ఇలా చేతిలో పట్టుకుంటే పాదరసం కింద పడితే దేనికి దొరకది, అంతే కదా, ఒక ఆవు పేడకు మాత్రమే దొరుకుతుంది. 1/2 లీటరు పాదరసం పోసి శంకుస్థాపన చేసినటువంటి ఏకైక యాగశాల, ఏకైక పుణ్యక్షేత్రం శ్రీశైలమే. అది వాళ్ళ గొప్పతనం కాదు, అయ్యా అమ్మ అనుగ్రహం. అలా చేసిన తర్వాత మరి పాదరసం 1/2 లీటర్ ఎందుకు పోసారు? పాదరసానికి మరణం ఉండదు, మనిషికి మరణం ఉంటుంది. ప్రతి వస్తువుకు ఒక డెడ్ లైన్ అంటే లాస్ట్ డేట్ ఉంటుంది. పాదరసానికి మరణం ఉండేటువంటి రోజు లేదు. కాబట్టి ఆ యాగశాల అంత శక్తి ధార పోసి పాదరసం పోసి శంకుస్థాపన పెట్టి 16 స్తంభాలకు 10 మహావిద్యల యంత్రాలు పెట్టారండి.
దశమహావిద్యల యంత్రాలు ఆ దంపతులు ఎవరైతే బాగా చేస్తారో, ఎవరైతే చేయితోటి యంత్రాన్ని తయారు చేస్తారో వాళ్ళ అనుగ్రహం తీసుకొని, వాళ్ళ సహాయము తీసుకొని ఆ అద్భుతమైనటువంటి దశమహావిద్య యంత్రాలు, చండీ యంత్రము, భ్రమరాంబిక యంత్రము, మిగతా దేవతల 16 యంత్రాలు 16 స్తంభాల కింద పెట్టారు. 16 స్తంభాల కింద పెట్టి కాపర్ వైర్ ఉంటుంది కదా, ఒక యంత్రానికి కాపర్ వైర్ జాయింట్. ఎందుకోసం అంటే ఈ అమ్మవారి పవర్ ఇందులోకి రావాలి, ఈ అమ్మవారి పవర్ ఇందులోకి రావాలి. అలా ఆ 16 మంది దేవతల పవరు చండీ మాతలోపడికి రావాలి. అంటే శ్రీశైలంలో ఒక్కసారి చండీ హోమం చేసుకుంటే చాలట. ఆ 16 యంత్రాలు పెట్టి దివ్యంగా భవ్యంగా ఒక్కొక్క స్తంభానికి ఏ దేవత ఉంటుంది ఆ దేవతను చక్కగా శిలారూపములో స్థపతితో చెక్కించి మొన్నటి రోజు అద్భుతంగా దివ్యంగా భవ్యంగా సుందరంగా పుణ్య దంపతులు నిజంగా కూడా ఎలా ముందుకు వచ్చారంటే ఆ దేవుడి అనుగ్రహం. అలా చేసి మొన్నటి రోజే నాకు తెలిసి 4-5 రోజులు అనుకుంటాను, 4-5 రోజుల క్రితమే శ్రీశైలములో వారికి స్వాగత సుమాంజనులు పలికి యాగశాల ఓపెనింగు, గోపూజ చేసి కలశ స్థాపన చేసి యాగశాల ప్రామాణికంగా అందరూ కూడా అక్కడ ఒక్కసారి చేసుకుంటే ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అనేటువంటి విధానముతోటి అక్కడ శక్తిని దారపోసారండి. నిజంగా కూడా 100 కోట్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నా విషయంలో యోగం అనేది ఒక్కరికే ఇస్తుందమ్మా అమ్మవారు, అందరికీ ఇవ్వదు. లక్షల మంది గుడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మరి ఎవరికి ఎందుకు ఆలోచన రాలి కదా? అటువంటి ఆలోచన, అటువంటి ఆ దేవతామూర్తుల ఆలోచన ఆ పుణ్య దంపతులకు రావడము, 7 తరాలు ఇటు 7 తరాలు వాళ్ళ వంశము పూర్తిగా ఆనందంగా సంతోషంగా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సకల భోగభాగ్యాలతోటి దినదినంగా అభివృద్ధి చెందుతూ ఉండాలని మనం అందరం కోరుకోవాలండి. యావత్ భక్త జనావళి కోరుకోవాలి. 101% అట్లా మార్పు లేదు. అలాంటి ఆ యాగశాల చూసేదానికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళండి. ఎందు గురించి అంటే యాగశాలలో ఒక్కసారి చండీ హోమం చేసుకుంటే చాలు. కలవు చండీ వినాయక, కలియుగంలో చండీ హోమము అది చేసుకుంటే శ్రీశైలంలోనే చేసుకోవాలి. 16 యంత్రాల పవర్ వస్తుంది. ఆ పవర్ను దాని ద్వారా వచ్చే ఫలితము మనకు మామూలుది కాదు. అంత గొప్ప యాగశాల కట్టినటువంటి ఆ పుణ్య దంపతులు మరి 2 సంవత్సరాల నుంచి కష్టమైనా ఇష్టంగా స్వీకరిస్తూ ఎన్ని ఇబ్బందికరమైనా సరే ఆ క్రేను ఏదైతే స్తంభాలు లోపల పెట్టే క్రేన్ ఉంటుంది కదమ్మా, అది చాలా పెద్ద క్రేన్ అన్నమాట. ఆ శ్రీశైలం రోడ్డు చిన్నగా ఉంటుంది, అది రావడానికి ఎంత కష్టమైంది తెలుసా? సుమారుగా ఇటు 20 కిలోమీటర్లు కొండపైన ఉన్నటువంటి బండ్లు కిందికి దిగకుండా, ఇక్కడ బండ్లు పైకి పోకుండా, అక్కడ వాళ్ళాపి ఇక్కడ వీళ్ళాపి మధ్యలో 2 పోలీస్ వాహనాలు పెట్టి దాన్ని తీసుకెళ్లారండి. అంటే ఇదంతా దేవుడు మాయనే. ఏమమ్మా, రెడ్ సిగ్నల్ పడ్డ మనము ఎప్పుడు పోతుందా సిగ్నల్ అంటాం. 1/2 నిమిషం కూడా ఆగం మనం. అటువంటిది అన్ని గంటలు జనాలు ఆగిండ్రంటే ఇక్కడ గొప్ప కార్యము జరగబోతుంది. మనం కనీసం కట్టే వాళ్ళని చూసి మనం ఆనందపడాలి, మనం అవకాశం ఇవ్వాలని చెప్పి భగవద్బంధువులు కొన్ని లక్షల మంది వీక్షించారు. అటువంటి పుణ్యకార్యము నా భారతదేశ చరిత్రలో నిజంగా కూడా వారికి దక్కిందంటే ఏదో జన్మల చేసుకున్న పుణ్యఫలము. వారి కుటుంబం ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఆ దివ్య దర్శనము ప్రతి ఒక్కరికి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై గురుదత్త. గురుగారు, మరి ఈ జగత్తుకే ఆది దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందినటువంటి ఆ పుణ్య దంపతులు ఎవరు గురుగారు? మన హైదరాబాద్ భాగ్యనగరంలో ఉంటారండి. వారు హైందవ సాంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు. నిజంగా కూడా నేను ఉదయం లేస్తాను, సాలగ్రామ పూజ అభిషేకం అన్నీ చేసుకుంటూ ఉంటాము, భగవద్బంధువులకు మంచి చేస్తాము. కానీ రోజు హోమం చేయమండి. అవునండి, రోజు హోమం చేయడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా అగ్ని ప్రతిష్ఠ చేసి షట్పాత్ర ప్రయోగం చేసి రోజు లక్ష్మీ హోమము, నవగ్రహ హోమము, రుద్ర హోమము, చండీ హోమము, కాలభైరవ హోమము, ఎన్ని హోమాలు ఉన్నాయి అన్ని హోమాలు రోజు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంకొకటి, ఒక్కో రోజు చేస్తేనే భక్తి అండి, 2వ రోజు చేస్తే కొంచెం భక్తి తగ్గుతుంది, 3వ రోజు చేస్తే అబ్బా రోజా అని మనమే అంటామండి. సత్యనారాయణ కథలో 1 గంట సేపు కూర్చోలేమండి, అర్ధగంటకు 2-3 సార్లు కదులుతూ ఉంటాం. అటువంటిది కొన్ని సంవత్సరాల నుంచి ఆ అమ్మనే వచ్చి ఆమె మనసులో తిష్ట వేసుకుందా తెలియదు కానీ ఆ పుణ్య దంపతులు భట్టా పర్వతయ్య, ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి శారదాదేవి పుణ్య దంపతులండి. వారికి ఆ యోగము రావడం అయితే 33 కోటి దేవతల దివ్య అనుగ్రహము నిండుగా ఉంది కాబట్టే ఆ వరము వాళ్ళకు వచ్చిందండి. ఆ కుటుంబము ఇంకా ఆధ్యాత్మిక రంగంలో మన హిందూ ధర్మాన్ని కాపాడాలి, ఇంకా ముందుకు రావాలి, వారి కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలని మంచి మనసుతోటి కోరుకుంటున్నానండి.
కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురుగారు. హలో, హలో, నమస్తే అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లక్ష్మి, నెల్లూరు. లక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆడపడితే కొడుకు గురించి. నక్షత్రం చెప్పండి అమ్మా. మూల నక్షత్రం, ధనుసు రాశి. గురుగారితో మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త స్వామి, జై జవాన్, జై కిసాన్. ఆశీర్వచనం. మూలా నక్షత్రము, ధనస్సు రాశి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం ఆలస్యం అవుతుంది స్వామి. ఓకే, మూలా నక్షత్రము, ధనస్సు రాశి, రాశ్యాధిపతి గురువు, నక్షత్రాధిపతి కేతువు. చిన్న పరిష్కారం చేపించండి, ఓకేనా? ఓకే స్వామి. ఉగాది నవరాత్రులలో శ్రీరామ నవమి రోజు శ్రీరామ నవమి రోజు రామచంద్రమూర్తికి, సీతమ్మకు పట్టు వస్త్రాలు, మీకు తోచినన్ని తలంబ్రాలు సమర్పించండి చాలు. ఎందు గురించి అంటే ధనస్సు రాశి, రాశ్యాధిపతి గురువు కాబట్టి ఆ రామచంద్ర స్వామికి చేసేటువంటి కళ్యాణంలో నేను చెప్పింది సమర్పించండి. 30 రోజులలో వివాహము నిశ్చయమవుతుంది. ఇది సత్యము. జై గురుదత్త. ప్రశ్న అడగమంటారా గురువుగారు? ఓకేనా? అడగండి. ఓకేనా? పరిష్కారం అర్థమైందా? అర్థమైంది స్వామి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు. రైట్, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నారు. మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. జై గురుదత్త. మీ ప్రశ్న ప్రారంభిస్తున్నాను. మీ ఇంటి ఇలవేల్పు ఎవరు? మా ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి. రైట్. శ్రీశైలములో ఉన్నటువంటి దేవతల పేర్లు ఏమిటి? మల్లికార్జున, శ్రీ మల్లికార్జున స్వామి. ఓకే. అమ్మవారి పేరు బ్రహ్మరాంబిక. బ్రహ్మరాంబికా తల్లి, మల్లికార్జున స్వామి. కరెక్ట్ ఆన్సర్. వెళ్ళారా శ్రీశైల క్షేత్రాన్ని? ఇప్పుడు దర్శించారా? 3 సార్లు అయింది స్వామి. రైట్. ఇప్పుడు చాలా గొప్ప యాగశాల అయిందండి. మరి ఒక్కసారి దర్శించుకొని చండీ హోమం చేయించుకోండి, చాలా మంచి జరుగుతుంది. ఓకే, రైట్ అమ్మా. మరో కాలర్ లైన్లో ఉన్నారు గురువుగారు. హలో, హలో, మరో కాలర్ లైన్లో ఉన్నారు గురువుగారు. హలో, హలో గురుగారు, కాల్ కట్ అయిందండి. మరి మనము గోశాల అంటే గోమాతకు కూడా ఎంతో విశిష్టత ఉంది. మరి గోమాత యొక్క అనుగ్రహాన్ని పొందితే సకల దేవతల అనుగ్రహం మనం పొందినట్లే అని చెప్తూ ఉంటారు కదా. మరి గోమాతని ఏ విధంగా ఆరాధించాలో 2 నిమిషాల్లో తెలియపరచండి గురువుగారు. మీరు ప్రశ్న అడిగారు, సమయం చెప్పారు. ప్రశ్నకు తగ్గట్టు సమయం అయితే సరిపోదమ్మా. అయినా సూక్ష్మంలో మోక్షంగా చెప్పుదాము. అలాగే గురువుగారు. గవా అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. భువనాలు ఎన్నుంటాయి? 14. చతుర్దశ. గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. తస్మాత్ శుభం మే స్యాత్ అతః శాంతిం ప్రయశ్చమే. ఒక గోమాత పూజ చేస్తే 14 భువనాలకు ప్రదక్షిణము చేసిన ఫలితం వస్తుంది. ఇంతకంటే పెద్దగా ఏముంటుంది చెప్పండి? ఒక గుడి చుట్టూ ప్రదక్షిణం చేయాలంటేనే మనకు ఎన్నో ఇబ్బందులు. 14 భువనాలకు ప్రదక్షిణం చేసిన ఫలితం ఒక గోమాతకు దండం పెడితే, గోమాతకు గ్రాస్ తినిపిస్తే, గోమాతకు సేవ చేస్తే వస్తుంది. అందుగురించి ఇంటి గుడికో గోమాత అని ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఇచ్చేశారు కదా. గుడికో గోమాత. నా విషయంలో ఇంటికో గోమాత రావాలి. ఆ ఇంటికి రోగాలు రావండి. నీకు రోగం వద్దు అనుకుంటావా, ఇంటికి గోమాత తెచ్చుకో. అవన్నీ సపర్యలు చేయాలి, మనం సపర్యలు చేసుకోవాలి. నువ్వు చేసుకుంటలేవు, అంతే కదా. ఇప్పుడు మనిషికే చేసుకుంటున్నాం కదండి. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు పక్షవాతం వచ్చో, నానా రకాలుగా వయస్సు వచ్చో, మంచం మీద పడ్డప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు మానవతా దృక్పథంతో చేయమా అమ్మ? చేస్తాం కదా. మరి చేస్తున్నప్పుడు దేవతలకు అద్భుతంగా ఆరాధించేటువంటి ఒక గోమాతను ఇంటి ముందర పెట్టుకొని సపర్యలు, ఆవు పేడ ముడితే దరిద్రం పోతుంది, ఆవు పేడ తాకితే దరిద్రం పోతుంది కదా. కాబట్టి ఇంటికో గోమాత రావాలి. గోసేవ ప్రతి ఒక్కరు చేయండి, చాలా మంచిది. గోసేవ ఎవరు చేసినా కూడా వంశము అభివృద్ధిలోకి వస్తుంది. ఇది సత్యమైనటువంటి మాట. జై గురుదత్త. గురుగారు, కాలర్స్ అందరికీ కూడా చాలా చక్కని పరిహార మార్గాలు తెలియజేశారు. ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు తెలియపరిచారు మాకు ఈరోజు. మీకు ధన్యవాదములండి. అందరికీ శుభము జరగాలని మంచి మనసుతోటి ఆశీర్వచనాలు అందజేస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. ఇదండి ఇవాల్టి చాముండేశ్వరి సేవా సమితి వారి మహాబిల్వం వారు సమర్పించు శతమానం భౌతి కార్యక్రమం. తిరిగి రేపటి శతమానం భౌతి కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.